నమస్కారం యానిమే లవర్స్, వెల్కమ్ టు యానిమే స్టార్స్ తెలుగు. అయితే మనం చాలా రోజుల నుంచి రికమెండేషన్స్ వీడియోస్ చేద్దాం, యానిమే రికమెండేషన్స్ చేస్తా అని చాలాసార్లు చెప్పాను. బట్ చేయలేదు. బట్ ఈసారి టైం దొరికింది. ఈసారి కరెక్ట్గా మంచి యానిమేస్ చూశాను. మ్యాక్సిమం చూసి ఉంటారు, కానీ కొత్త యానిమేస్ కొత్త అనేటోళ్ళు చూడండి. మనం పార్ట్ 2 నుంచి కొత్త యానిమేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ యానిమే వచ్చేసి సోలో లెవెలింగ్ అనమాట. ఈ యానిమే తోపు యానిమే చెప్తున్నాం కదా. స్టోరీ ఏమి ఉండదు, ఏంటంటే మన సంజిను అతను ఒక ఈ ర్యాంక్ హంటర్ అనమాట. ఈ ర్యాంక్ హంటర్ అయితే అసలు చాలా చిన్న హంటర్ అనమాట తను. అండ్ అంత బేగా మాన్స్టర్స్ని కిల్ చేయలేడు, తనకి చాలా డబ్బులు తక్కువ ఉంటాయి. ఒక టైంలో డబుల్ డంజన్ అని ఒక లోపలికి వెళ్ళి దాని లోపల ఒక మాన్స్టర్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు చచ్చిపోతాడు. అయితే మళ్ళీ రీబర్త్, మళ్ళీ ఇంకోసారి పుడతాడు. పుట్టిన తర్వాత ఈసారి చాలా స్ట్రాంగ్గా పుడతాడు. అండ్ ఈసారి ఎస్ ర్యాంక్ హంటర్కి ఎలా ఎదిగాడు, అండ్ తన జర్నీ ఏంటి, ఎలా చంపాడు, ఏం చేశాడు అనేది స్టోరీ అనమాట. అండ్ చెప్తున్నాను కదా, ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మీకు బోర్ కొడితే నన్ను అడగండి. కొత్తగా చూసేటోళ్ళు ఏదైనా ఒక ఎపిసోడ్ బోర్ కొట్టినా నన్ను అడగండి, అప్పుడు ఒప్పుకుంటా బాగోదని. ఓకేనా? అంత బాగుంటుంది ఈ యానిమే. నేను చూసినట్లు బెస్ట్ యానిమే. అండ్ డాక్టర్ స్టోన్ సెకండ్ది వచ్చేసి, ఇది నేను ఇంకా చూడలేదు, బట్ మా వాళ్ళు సజెషన్ తీసుకున్నా మా ఫ్రెండ్స్ది. ఏంటంటే స్టోరీ, ఒక గ్రీన్ లైట్ తగిలిన వాళ్ళందరూ స్టాచ్యూస్ అయిపోతున్నారు అనమాట. గ్రీన్ లైట్ తగిలిన వాళ్ళందరూ స్టాచ్యూస్ అయిపోతారు. ఎందుకు అయ్యారు అది? అండ్ 6000 years తర్వాత ఒక ఈ శంకు అని ఒక అబ్బాయి పుడతాడు. పుట్టడం కాదు, ఆ గ్రీన్ లైట్ నుంచి బయటకు వస్తాడనమాట. ఆడొక్కడే బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి అసలు ఎందుకు ఆడొక్కడే బయటకు వచ్చాడు ఫస్ట్ అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ నేను ఇంకా చూడలేదు. స్టోరీ విన్న తర్వాత నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పాలంటే. అదైతే నేను చెప్తాను. నేను కూడా చూస్తాను ఈ యానిమే అలాగుందో నేను కూడా చెప్తా. మా వాళ్ళు అయితే ఇదే చెప్పారు, రే నీకు ఎక్కడైనా బోర్ కొడితే నన్ను అడగరా అన్నారు. సో నేను అందుకని రికమెండ్ చేశాను మీకు. జస్ట్ అలా ఒక లుక్ వేయండి, నేను కూడా చూస్తాను తర్వాత. ఓకేనా? అండ్ థర్డ్ది వచ్చేసి జుజుట్సు కైసెన్. ఇదైతే చెప్తున్నాను కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే అనమాట. ఎందుకంటే సోలో లెవెలింగ్ తర్వాత నాకు చాలా ఇష్టమైన యానిమే ఏదైనా ఉంది అంటే అది జుజుట్సు కైసెన్ అనమాట. ఇదేంటంటే ఇది యూజీ ఇటడోరి అని ఒకడు ఉంటాడు. ఆత్మలు ఉన్నాయా లేదా ఇవన్నీ చేస్తూ ఉంటాడు టెస్ట్. అండ్ అంతలోపు ఒక శాపపడ్డ వేలు ఫింగర్ అదైతే దొరుకుతుంది. అది కొన్ని దెయ్యాలు వీళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అది తినకూడదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా కూడా తింటే పవర్స్ వస్తాయని చెప్పి అది తినేస్తాడు. ఒక వేలు తిని వెంటనే తనలోకి సుకునా అనే ఒక వెజిల్ వస్తుంది, అంటే ఆత్మ వచ్చి ఆ మాన్స్టర్స్ అందరినీ చంపేస్తుంది అనమాట. అది గోస్ట్ అని అనుకోవచ్చు, మాన్స్టర్స్ అని అనుకోవచ్చు. ఇంకేం చేస్తారు, యూజీ సుకునాని కంట్రోల్ చేస్తున్నాడు. సో సుకునా ఎన్ని ఫింగర్స్ అయితే ఉన్నాయి అన్ని ఫింగర్స్ తినిపించేసి యూజీని చంపేస్తే ఇంకేటి అవ్వదు కదా ఇంక అనుకుంటారు. సో చూడండి గైస్, చాలా బాగుంటుంది నేను చెప్పడం కన్నా. ఓకేనా? ఫోర్త్ది లాస్ట్ది వచ్చేసి గాచేకోట అనమాట. చెప్తున్నాను కదా, ఇవన్నీ ఒక లెక్క, ఇదొక లెక్క. ఇదిగోండి చూడండి, చెప్తున్నాను మీకు. బోర్ అక్కడక్కడ కొడుతుంది, కానీ ఈ యానిమే మాత్రం సూపర్ ఉంటుంది గైస్, సూపర్ ఉంటుంది. నేనైతే ఈ క్యారెక్టర్ రూడో అనే క్యారెక్టర్కి ఫ్యాన్ అయిపోయా. ఏంటంటే పైలోకం అని ఒకటి ఉంటుంది, కింద చెత్తలోకం అని ఒకటి ఉంటుంది. అయితే తప్పు చేసిన వాళ్ళందరినీ చెత్తలోకానికి పడేస్తారనమాట. అలాగే చెయ్యని తప్పుకి రూడోని పైలోకం నుంచి కింద లోకానికి పడేస్తారు. సో నేను చేయని తప్పుకి నన్ను పడేశారు, మిమ్మల్ని అందరినీ పగ తీర్చుకుంటానని చెప్పి రూడో మళ్ళీ ఎలా పైకి వెళ్ళాడు, ఆరు కిందన జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ యానిమేలో చూస్తారనమాట. టాప్ నాచ్ ఉంటుంది గైస్ యానిమే. నేనైతే రూడో క్యారెక్టర్ నేమ్ పెట్టుకున్నాను తెలుసా నా పేరు కింద. అది నాకు చాలా ఇష్టం ఆడి క్యారెక్టర్. అండ్ ఇన్స్పైర్ అవుతారు అందరూ ఆడి క్యారెక్టర్ చూసి. అది చూడండి గైస్, ఇందులో ఏ యానిమే చూసినా చూడకపోయినా కానీ గాచేకోట మాత్రం చూడండి గైస్, చాలా 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 బాగుంటుంది. చెప్తున్నాను కదా, అంత బాగుంటుంది. అండ్ ట్రై చేయండి, నేను రికమెండేషన్స్లో ఇస్తున్నా. అంటే నేను పెద్ద తోపు కాదు కానీ చెప్తున్నా. ఓకేనా? ఇదన్నమాట రికమెండేషన్ వీడియోస్. మరి ఎలాగ అనిపించింది ఫస్ట్ పార్ట్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపించి అలా పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటితో మేము వస్తాం. బాయ్ బాయ్.